JNTUK R23 బీటెక్ 2-1లో ఈ కాంప్లెక్స్ వేరియబుల్స్ అండ్ న్యూమరికల్ వెదర్స్ అని ట్రిపుల్ వాళ్ళకు సబ్జెక్ట్ ఉందండి. అది మిగతా గ్రూప్ వాళ్ళకుంటే అది కూడా సేమ్ సిలబస్ అండి. ఇదే వీడియో చూసుకోండి. అయితే దీనికి ఇంపార్టెంట్ టిప్స్ ఇవి క్వశ్చన్స్ ఇవి చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, టాపిక్స్ లాంటివి. సో దాని గురించి చెప్తున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. 5 యూనిట్లు ఉంటాయి కదా. సో ఇందులో యూనిట్ 1 వచ్చేసరికి ఇటరేటివ్ మెథడ్స్లో ఇంట్రడక్షన్ ఒకటి, ఇంటర్పోలేషన్ ఒకటి. సో ఇంట్రడక్షన్లో బైసెక్షన్ మెథడు వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత సీకెంట్ మెథడు ఇంపార్టెంట్ అండి. ఇక న్యూటన్ రాఫ్సన్ మెథడు ఇంపార్టెంట్ అండి. ఇక ఇంటర్పోలేషన్లో వచ్చేసరికి ఏంటంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఫార్ములా ఏదైతే ఉందో దాని డెరివేషన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా మీద కూడా ప్రాబ్లమ్స్ వచ్చేదానికి టేబులర్ ఫామ్ ఇస్తాడు, వాటి మీద వచ్చేదానికి ఛాన్స్ ఉంది. యూనిట్ 2 చూసుకుంటే న్యూమరికల్ ఇంటిగ్రేషన్, సొల్యూషన్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ ఇనీషియల్ కండిషన్స్. సో ఇందులో ట్రెపుజాయిడల్ రూల్లో సింప్సన్స్ 1/3 రూల్ మీద ఎక్కువ శాతం ఇస్తాడండి. అయితే 3/8 రూలు 10% ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. టేబులర్ ఫామ్ ఇచ్చి దాని నుంచి డెరైవ్ చేయమంటాడు. టేలర్ సిరీస్ మీద ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. యూలర్స్ మెథడ్ మీద ఉంటుంది. ఆర్కే మెథడ్ అంటే రంగే కుట్టా మెథడ్ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇక యూనిట్ 3లో చూసుకుంటే ఫంక్షన్స్ ఆఫ్ కాంప్లెక్స్ వేరియబుల్ అండ్ కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్స్లో అందుట్లో డిఫరెన్షియబిలిటీ అంటే ఏంటి అని అడుగుతాడు. కాషే రీమన్ ఈక్వేషన్స్ వచ్చేసరికి దాని మీద ప్రాబ్లం ఉంటుంది, కార్టీషియన్లో కానీ పోలార్ కోఆర్డినేట్స్ ఫామ్లో కానీ. ఇక థామ్సన్ మెథడ్ మీద ఉంటుందండి. ఇక తర్వాత లైన్ ఇంటిగ్రల్, కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్లో లైన్ ఇంటిగ్రల్ అంటే ఏంటి, కాషీ ఇంటిగ్రల్ థియరం చెప్పమని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. ఆ ఫార్ములా మీద ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ఫార్ములా మీద ఖచ్చితంగా ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 4 వచ్చేసరికి సిరీస్ ఎక్స్పాన్షన్స్ అండ్ రెసిడ్యూ థియరం. సో అందుట్లో వచ్చేసరికి టేలర్ సిరీస్ మీద ఖచ్చితంగా అయితే ప్రాబ్లం ఉంటుందండి. రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటే ఏంటని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత ఇంటిగ్రేషన్ ఫామ్ ఉంది కదా, -∞ to ∞ ఇంటిగ్రల్ f(x) dx, దాని మీద ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 5 చూసుకుంటే కన్ఫార్మల్ మ్యాపింగ్. సో ఇందుట్లో వచ్చేసరికి e⁻x మీద కానీ, లాగరిథం z మీద కానీ, z² మీద కానీ, z⁻n మీద కానీ, sin z మీద కానీ, cos z మీద కానీ, వీటిల్లో ఒక 4 మీద ట్రాన్స్ఫర్మేషన్ అడుగుతాడు. ఇక తర్వాత బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఉంటుందండి. ఇక వచ్చేసరికి ఇన్వేరియన్స్ ఆఫ్ సర్కిల్స్, క్రాస్ రేషియో మీద ఉంటుంది. సో ఈ 3 గివెన్ పాయింట్స్ ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ మ్యాపింగ్ ఆఫ్ బైలీనియర్ మెథడ్ ఉంటుంది కదా, సో దాని మీద కూడా ఉంటుంది అన్నమాట. ఓవరాల్గా కాంప్లెక్స్ వేరియబుల్స్ అండ్ న్యూమరికల్ మెథడ్స్ మీద ఇంపార్టెంట్ వచ్చేసరికి ఇవేనండి. ఈ దాటి వెళ్ళటానికైతే మ్యాక్సిమం ఉండదు. వీటి మీద బాగా ప్రాక్టీస్ చేయండి, ప్రాబ్లమ్స్ కూడా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.